ఇప్పుడు విచారణకు అటెంప్ట్ అయ్యారు. సో ఏం జరగబోతుందంటారు? ఏమన్నా బయట పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఉన్నట్టు చెప్పే అవకాశం ఉందంటారు? హరీష్ రావు గారు నీతి నిజాయితీకి మారుపేరు, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఇప్పుడు ప్రతిరోజు 24 గంటల్లో 18 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండి, ప్రజలకు ఏ సమస్య వచ్చినా హరీష్ రావు గారి దగ్గరికి వెళ్తే ఒక సెకండ్లో కలుస్తాడు, ఒక నిమిషంలో కలుస్తాడు అనే ఈ మంచి వాతావరణంలో హరీష్ రావు గారికి ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పేరు వచ్చింది, గొప్ప అవకాశం వచ్చిందని హరీష్ రావు గారు ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని చెప్పి 24 గంటల్లో 18 గంటలు పనిచేసి కాళేశ్వరాన్ని 3 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ అన్నమో రామచంద్ర అంటున్న రైతులకు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి లక్షల ఎకరాల్లో ఈరోజు పంటలు పండుతూ ఉన్నాయి. ఈరోజు లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతూ ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టులన్నిటి ద్వారా ఈరోజు మంచి పంటలు పండి రైతులందరూ ఆనందంగా ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డికి ఒక విషయం అలవాటైపోయింది. దొంగ విషయాన్ని పదే వందల సార్లు అదే విషయాన్ని చెప్పి తప్పుడు మాటలను సృష్టిస్తూ అదే మాటను ఎలక్షన్ల ముందు ఏదైతే 1,00,00,000 కోట్లు అని మాట్లాడిండో, మరి ఈరోజు 1,00,00,000 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టులో 1,00,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకొకటి లేదు. అంటే కేసీఆర్ హరీష్ రావు కావచ్చు, వాళ్ళు కీలకంగా ఉన్నారు, ఒక నడిపిస్తే ఏమో నడిపిస్తారు. సరే, ఇక్కడ కంపెనీలను పక్క పెడతారు, వాళ్ళని పిలుస్తలేరు, వాళ్ళది కూడా బాధ్యత ఉంటాయి కదా. నిజాయితీగా నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు పిలవాల్సి ఉంటే కాంట్రాక్టర్లను పిలవాలి. ఎవరైతే కాంట్రాక్టు చేసిరో, ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా పని అనేది జరిగేది కాంట్రాక్టర్ ద్వారా జరుగుతుంది. ఎల్ఎన్టీ కంపెనీ ఆల్రెడీ చెప్పింది, ఈ 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో ఆ కుంగిన 2 పిల్లర్లను ఎన్డీఎస్ఏ రిపోర్టు ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో దాని ద్వారా పూర్తి చేయడానికి, ఇది పని చేయడానికి అవకాశం ఉంది, రిపేర్ చేయొచ్చు అని చెప్తే రిపేర్ చేయకుండా ఏడాదినర్థం నుంచి వాటిని అదే విధంగా పెట్టి ఈరోజు రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. లేకపోతే నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఆ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు చెప్పారు, ₹1 లేకుండా మేమే ఆల్రెడీ మా కంపెనీ పనిచేసింది కనుక ఈ కుంగిన పిల్లలను మేమే పూర్తి చేసి ఇస్తామని చెప్పి వాళ్ళు బాధ్యత వహించారు. వాళ్ళ గురించి మాట్లాడకుండా కేసీఆర్ హరీష్ రావుకు ఇది రాష్ట్రమంతా కూడా గొప్ప పేరు వచ్చి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్మించారు. 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి అన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంకు కితాబు ఇచ్చింది, మంచిగా చేసిరని. కానీ రాష్ట్రం ఆర్థికంగా చితికిలబడడానికి మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. మీరేమంటారు? నిజంగా కూడా అవివేకులు మాట్లాడుతూ ఉన్నారు అలాంటి మాటలు. ఈరోజు ప్రతి రైతు కూడా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు 14 సంవత్సరాలు పోరాటం చేసింది కూడా నిధుల కోసమే పోరాటం జరిగింది. దాన్ని లక్ష్యంగా చేసుకొని 24 గంటల కరెంట్ ఇచ్చి మంచి నీళ్ళనన్నింటినీ అందుబాటులో తీసుకొచ్చి ప్రజలు మంచి పంట పండించుకోవాలి, రైతులందరూ బాగుపడాలంటే మంచి పంటలు పండాలి గ్రామాల్లో అని చెప్పి చేసినటువంటి గొప్ప విషయం, అది గొప్ప లక్ష్యంతో చేసినటువంటిది కేసీఆర్ హరీష్ రావు గారు. కానీ ఈయన చిల్లర మాటలతోటి, చిల్లర రాజకీయాలతోటి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి ఏ ఒక్క పని చేయకుండా నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకొని తింటారా, నన్ను ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడతాం. సిగ్గుచేటు కదా అలా మాట్లాడడం. ముఖ్యమంత్రి హోదాలో ఉండే అలాంటి చిల్లర మాటలు మాట్లాడొచ్చా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర గౌరవాన్ని నువ్వు తాకట్టు పెడతా ఉన్నావు, రాష్ట్ర గౌరవాన్ని తీసేస్తూ ఉన్నావు. ఎంతో గొప్ప గౌరవం ఉండే, ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఉండే, 29 రాష్ట్రాలలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని నీకు అప్పచెప్తే ఈరోజు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజా పాలనను గాలికి వదిలేసి, ప్రజలను గాలికి వదిలేసి కేవలం నీకెక్కడైతే హైదరాబాద్లో హైడ్రా పేరు మీద కూల్చివేతలు స్టార్ట్ చేసి కమిషన్లు దప్పడం కోసం నువ్వు చేస్తున్నటువంటి కుట్ర, ఏదైతే కేసీఆర్ హరీష్ రావులకు ఉన్నటువంటి గొప్ప పేరును, ఆ పేరును ఖరాబు చేయాలని నీలాంటి చీడ పురుగులు ఎన్ని చేసినా ఆకాశం మీద కుమ్మేస్తే ముఖం మీద పడుతుందనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నావు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. ఎలాంటి నీతి నిజాయితీతో పనిచేసి
ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో చావు నోట్లో తలబెట్టి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ తీసుకొచ్చిన గొప్ప నాయకుల కోసం 25 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల మీద ఇలాంటి బురద జల్లడం అంటే నిజంగా కూడా ఇంతకంటే నీతి మాలినటువంటి చర్య ఇంకోటి ఉండదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, రైతులందరూ గమనిస్తూ ఉన్నారు. ఇక నీ రోజులు దగ్గర పడ్డాయి. ఇలాంటి ప్రజలను మోసం చేయాలని చూస్తే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం గొప్ప నాయకుల మీద బురద తల్లి ఏదో 6 నిమిషానికి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నావు. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు అయ్యేదాకా కూడా కేసీఆర్, హరీష్ రావు నిన్ను వదిలిపెట్టరు. ఎక్కడా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజలందరూ కూడా రంగంలోకి దిగుతారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ ఉన్నాం. చెప్పండి అన్న, ఈ హరీష్ రావు బయటపడే అవకాశం ఉందా ఈ విచారణ నుంచి? 100% ఆలిముత్తంలాగా ఖచ్చితంగా బయటపడతాడు. జై తేజాల్, జై తెలంగాణ, జై హరీష్ అన్న, జై కేసీఆర్. చెప్పండి అన్న, అసలు ఈ విచారణకు అటెంప్ట్ అవుతుండు. సో ఏం జరగబోతుంది? ఈ కమిషన్ విచారణలో ఏం తేలబోతుంది? వాళ్ళు అసలు ఏమో ప్రభుత్వం ఉద్దేశం ఏముంది అనుకుంటారు? ఇది ప్యూర్గా ఇది కక్ష సాధింపు ధోరణితో చేస్తున్నది. యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి పరిపాలన ఇంతకంటే బాగుంటుందని మేము ఊహించలేం. ఇది చాలా రొటీన్. కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి, ప్రత్యేకించి కేసీఆర్ నేతృత్వంలో పెరిగిన సైనికుడుగా భారత న్యాయ వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న హరీష్ రావు గారు మాజీ మంత్రిగా ఒక చట్టబద్ధమైన కమిషన్ ఎంక్వైరీకి పిలిచినప్పుడు పోవడంలో తప్పేముంది కాబట్టి ఒక గౌరవంగా వచ్చి విషయాలన్నీ వాళ్ళ ఏది అడిగినా అంటారు. ఈ కమిషన్ అంతా కమిషన్ ఇది పొలిటికల్ వెండేటా అండి. ఇట్ ఈస్ ప్యూర్లీ జైల్లో పెడతాం అది అన్నారు కదా, జైల్లో పెడతాం అది చేస్తాం. ఎప్పుడు పెడతారండి? ఇఫ్ ఎనీథింగ్ ఫౌండ్ గిల్టీ, ఇఫ్ ఎనీథింగ్ ఫౌండ్ ఫాల్ట్, అప్పుడు జైలు దాకా వస్తుంది. ఇది ప్యూర్లీ పొలిటికల్ వెండట్ట, రాజకీయ ప్రేరితమైన కమిషన్ అని తెలంగాణలో ఉన్న 4 కోట్లలో ఏ వ్యవసాయదారుని అడిగినా చెప్తారు. కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక వరదాయిని, అసలు మన జీవన రేఖను మార్చిన ప్రాజెక్ట్ అండి. దీన్ని బదనాం చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీ అయిన కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదనాం చేయబోయి తెలంగాణ రాష్ట్రాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు. ఆ విద్యుత్ బిల్లులు జనాల పైన పడతలేదా? వచ్చే అంటే డైరెక్ట్ జనాలకు ఇస్తే బాగుండు ఆ పైసలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అట్లయితే బెనిఫిట్ అట్లుంటుందండి. ఎప్పుడు కూడా ఒక ఆస్తులను సమీకరించే పరిపాలన అంటే వాట్ ఈజ్ మీట్ బై అడ్మినిస్ట్రేషన్. ఊరికే క్లబ్ల పైసలు పంచినట్టు, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. లాభ నష్టాలను ఆలోచించి చేసే కాదు, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వంగా ఒక శాశ్వతంగా నిలిచిపోయే వరప్రదాయంగా ఒక ఎకరానికి రైతు దాదాపు 40,000 పంట తీయచ్చు ఒక వరి వేస్తే. సో మీరు ఈ కరెంటు బిల్లులే 25,000 పోయిన తర్వాత, ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత ఏం ఉపయోగం ఈ కాళేశ్వరం గట్టి అని మాట వస్తుంది? మీరు హూ సైడ్ అండి, ఇది కాస్ట్ ఎఫెక్ట్కి సంబంధించింది కాదు. సంక్షేమం అనేది ప్రజలు అసలు బతకాలి. బతికినాక ఇటు మానవ వనరులు, అదే రకంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులను కొత్తగా ఏర్పాటు చేసి తద్వారా ఉండాలి. 750 కిలోమీటర్లు తెలంగాణలో పారుతున్న గోదావరి ఎన్నడూ గద్దర్ పాట పాడింది కదా. గోదావరికి దయలేదు, గోదారమ్మకు దయలేదు, కృష్ణమ్మకు దయలేదు. ఇప్పుడు దయ కలిగేటట్టు 350 కిలోమీటర్ల పాటు ఈ గోదావరి ఇక్కడనే స్థిరీకరణ జరిగింది. ఈ నది తెలంగాణలో నిలబడేటట్టు చేసిందే కాళేశ్వరం ప్రాజెక్టు. దీంట్లో ఈ కోడిగుడ్డు మీద బొచ్చు వీకే ప్రయత్నం చేయకూడదు. ఇది ప్యూర్లీ రాజకీయ ప్రేరేపిత కమిషన్. అయినప్పటికీ ఒక చట్టబద్ధంగా కాళేశ్వరము తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారలేదా? 100% మారలేదు. కాళేశ్వరం ఈ తెలంగాణకు జీవన రేఖ. అసలు మీరు ఒక్క పియర్ కూలితే దానికి ఒక గగ్గోలు చేస్తున్నారు తప్ప అబ్సల్యూట్ ఈ తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని. అది ఇటు అగ్రికల్చర్ అవసరాలు, తాగునీటి అవసరాలు, ఇండస్ట్రియల్ అవసరాలు, మొత్తంగా కొన్ని జిల్లాలన్నిటికీ కూడా పాత ఉమ్మడి జిల్లాలో ఒక 5 ఉమ్మడి జిల్లాలు కవర్ అయ్యేలాగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేయబడ్డది. దానికి సంబంధించిన రిజల్టు మనకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పండిన పంట, మన ఉత్పత్తి, ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదండి. ఇంకా అలా మళ్ళా చర్చ కూడా అవసరం లేదు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనది. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ రాజకీయ కుట్రలు ఎదుర్కోవడం ఒక అలవాటుగా మారిపోయింది, ఒక చిన్న హాబీ. పొద్దుగా లేస్తే మనము ఛాయ్ తాగినంత ఈజీగా ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఓన్లీ ఇదేంటంటే 6 గ్యారెంటీలను అమలు చేయలేక ప్రజలను దృష్టి మరల్చి ఒక టైంపాస్ చేసే కార్యక్రమం అనుకోని కక్షపూరితంగా హరీష్ రావును, కేసీఆర్ను జైలు పెడితే ఎలా ఉండబోతుంది? ఆ పరిస్థితి ఊహించరండి. ఊహిస్తే తెలంగాణ అగ్నిగోళంగా మారుతుంది. ఎప్పుడు రాజకీయ ప్రేరేపితమైనప్పుడు అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. సూర్యుడు రాని రోజు ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? అట్లనే ఇట్లాంటి ఈ పనులు జరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎలాంటి తప్పు జరగలేదంటారు? 100%. ఇప్పుడు మీరు మొన్న తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు కూడా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులుగా
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా అరటి పండు వలిచి పెట్టినట్టు కనీసం ఇది చూస్తేనన్నా ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్లకు సాగునీటి ప్రాజెక్టుల మీద అవగాహన లేకుంటే మొన్నటి హరీష్ రావు గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే అసలు వాట్ ఈజ్ మీన్ట్ బై ఇరిగేషన్, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ పరిస్థితులలో ఎక్కడ ఎట్లా బారేజ్ను లేకుంటే వివిధ రకాలు ఎట్లా డిజైన్ చేసిరన్న విషయం అరటిపండు వలిసి చెప్పినట్టు చెప్పిండు. అయినప్పటికీ ఇంత అవగాహన ఉన్న వాళ్ళు ఇలా ఎందుకు కూలడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు అసలు ప్రమాదాలు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ జరగలేదండి. సార్, ఒక్క ప్రాజెక్టులో జరుగుతాయి, 2-3 ప్రాజెక్టులు అదే పరిస్థితి. కాళేశ్వరం మీద కుట్ర, 2 జాతీయ పార్టీలు తెలంగాణ ఎగ్జిస్టెన్స్ మీదనే దాడి చేస్తున్నది. ఇటు బీజేపీ కావచ్చు, మామూలు పెట్టిరంటారా? బాంబులు కావచ్చు. వేదమల్ల ప్రకాష్ గారు పాత ఐడీసీ చైర్మన్ గారు చెప్పిండ్రు, దెర్ ఇస్ ఎ స్కోప్, వై నాట్. కాళేశ్వరం అనేది ఇటు కేసీఆర్కు, హరీష్ రావుకు, తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి బ్రహ్మాండమైన పేరు వచ్చినప్పుడు అస్థిరపరచడానికి సంఘ విద్రోహ శక్తులు, రేవంత్ రెడ్డి లాంటి ఆకస్మిక ముఖ్యమంత్రులు చేయొచ్చు. దెర్ ఇస్ ఎ స్కోప్, వై నాట్. అది ఆరోపించారు, దానిపైన కూడా విచారణ చేయాలని కోరుతున్నాం కదా. ఆల్రెడీ మా వేదమల్ల ప్రకాష్ గారు బ్రహ్మాండంగా అటు పోలీస్ స్టేషన్లో, పోలీసు వివిధ రకాల సంస్థలలో కంప్లైంట్ చేసి ఉన్నారు కదా. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఎస్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్, దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్. అట్లా మనము బాంబులు పెట్టి పేల్చడానికి కావచ్చు, జియోలాజికల్గా ఏదైనా ప్రాపర్గా ఇంప్రాపర్ ఉంటే కూడా పూడ్చచ్చు. తప్పు జరిగితే దాన్ని సరిదిద్ది ఇంతకన్నా బెటర్గా పరిపాలించి ఇంకా ప్రజలకు చక్కనైన నీళ్లు, మేము ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షల ఎకరాల కోసం ప్రాజెక్ట్ డిజైన్ చేయబడితే కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, మేము నాగార్జున సాగర్ కట్టినాము, లేకపోతే శ్రీశైలం కట్టినాము, అవి మునిగినాయి, ఇప్పుడు నాకు ఇలాంటి పరుగులు వచ్చినాయి. నీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇప్పుడు మొన్నటి ప్రమాదానికి సంబంధించి కనీసము డెడ్ బాడీస్ను తీసుకొచ్చే ఇంకా ఈ రోజు కూడా ఆచూకు తీరలేదు. మొన్ననే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో కూడా ఒక పంపు కూలిపోయింది. వీళ్ళ పరిపాలన నిర్వహణం దీన్ని కేవలం బట్టగాల్సి మీదేసే ఆరోపణలతోని మనం 5 ఏళ్ళు నెట్టుకరాలేము కదండి. ఈరోజు కాకుంటే రేపు కమిషన్ రేపు ఎంక్వైరీ రిపోర్ట్ చేసి రాదా, వస్తాయి కదా వివరాలు. ఒక్క ఇరిగేషన్ శాఖ మంత్రి రాజేంద్ర లాంటి వాళ్ళు కూడా మా ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, అంతా హరీష్ రావు కేసీఆర్ చూసుకున్నారు, నాకు సంబంధం ఏం లేదు. ఈటెల రాజేందర్ గారు స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ అంత తెలివి తక్కువ మంచి కాదు, అన్ని అనుమతులు తీసుకున్నాకనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు. సిడబ్ల్యూసి శాఖ ఎవరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సంస్థ, దాని చైర్మన్ గారు కూడా వచ్చి ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పలేదండి. ఇట్లా చాలామంది నితిన్ గడ్కరీ గారు కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో, లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్లో R&B శాఖ మంత్రులు ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం చెప్పారో మీరు ఒకసారి వెనకకు మీ లైబ్రరీలో తెరిచి చూడండి, తెలుస్తుంది. మోడీ లాంటి వాళ్ళు కూడా దీన్ని ఏటీఎంలో మార్చుకున్నారని చెప్పేసి మాట్లాడారు. రాజకీయ ఆరోపణ అండి. మీరు అమిత్ షా ఎన్నిసార్లు చెప్పిండండి, ప్రతి ఒక్కరికి మేము ₹1,00,000 ఇస్తామన్నామంటే ఏమన్నారు, ఓ ఎలక్షన్ కా జుమ్లాతా అన్నాడు. ఇది కూడా ఎన్నికల పైన ఆరోపణ, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి చేసిన ఆరోపణ. కానీ అయితే మనం ఆరోపణ చేసే క్రమంలో మన తెలంగాణ రాష్ట్రం యొక్క పరపతిని, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ ఆస్తి అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పరపతిని దెబ్బతీస్తున్నామన్న విషయాన్ని అటు ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఒకసారి పునరాలోచించుకోవాల్సిందిగా మేము వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాం.